అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. రే ఆగరా దొంగ సచ్చినాడా, నీ జమ్మడిపోను. అమ్మయ్యా అమ్మయ్యా, ధన్యవాదాలు సారు. దేవుడున్నాడు, సమయానికి సాయం చేసినారు సార్. ఈ అమ్మాయి నువ్వేంటి ఇక్కడ రోడ్డు మీద? అయినా ఇంట్లో చెప్పకుండా అలాగే వచ్చేసారేంటి? నీకెన్నిసార్లు చెప్పాలి ప్రెగ్నెంట్వి ఇలా రన్నింగ్ చేయకూడదని? నిజమే సారు, కానీ అలివేలు ఆశయం కళ నా కళ్ళ ముందే బూడిదైపోతా ఉంటే చూడలేక ఆ దొంగ సచ్చినోడిని పట్టుకోవాలని పరిగెత్తాను సారు. వాట్ యు మీన్? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో హలో డాక్టర్, ఆపరేషన్ స్టార్ట్ చేశారా? లేదండి, ఇప్పుడే థియేటర్కి షిఫ్ట్ చేసాం. ఇమ్మీడియట్గా అమ్మాయికి ఆపరేషన్ స్టార్ట్ చేయండి. చూడండి, ఇంత అర్జెంటుగా సరైన ప్రొసీజర్ లేకుండా చేస్తే ఆ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం, చనిపోయే ఛాన్స్ ఉంది. ప్రాణానికి ప్రమాదమా? అవయవాలన్నీ తీసేసుకున్నాక ఆ అమ్మాయి బతికి సాధించేదే ఉంది. టైం వేస్ట్ చేయకు, ఇప్పుడే స్టార్ట్ చేయి, లేకపోతే క్లయింట్ నుంచి వచ్చే డబ్బు చేజారిపోతుంది. అలాగే, ఆపరేషన్కి రెడీ చేయమని చెప్పు. ఓకే సార్. అవును సారు, చిన్నోడి ఆపరేషన్కు కావలసిన 19 లక్షల డబ్బు ఈ పెట్టెలోనే ఉన్నది. ఏంటి 19 లక్షలా? అంత డబ్బు మీకెలా వచ్చింది? అంటే సారు అది 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ధనవంతులకి ఇలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఒక కిడ్నీ ఇచ్చారనుకో, ఆ వచ్చిన డబ్బుతో మీ తమ్ముడికి ఆపరేషన్ చేయించవచ్చు. అయితే నా కిడ్నీ ఇచ్చేస్తాను సారు. వచ్చేసిందమ్మా, లక్ష్మీదేవి వచ్చేసింది. అక్షరాల 19 లక్షలు ఇచ్చేశారు. అక్కంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా సారు. మా చిన్నోనికి అమ్మ కంటే ఎక్కువ ఎవరైనా ఉన్నారంటే అది అలివేలే సారు. తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తమ్మునికి మాట తెప్పించాలని ప్రయత్నం చేస్తుంది సారు. మై గాడ్, అంత మూర్ఖంగా ఎలా ఆలోచించింది? అసలు బుద్ధి జ్ఞానం ఉందా అమ్మాయికి? అదేంటి సారు అట్టా అంటారు? అది అంత పెద్ద త్యాగం చేస్తా ఉంటే మెచ్చుకోవాల్సింది పోయి. ఇది త్యాగం కాదు, పిచ్చితనం. అసలు డబ్బులకి బాడీ పార్ట్స్ అమ్మడం అనేది లీగల్ కాదు. పైగా ఇలా బ్లాక్ మార్కెట్లో అవయవాలు అమ్మితే అవతలి వాళ్ళు ప్రాణాలతో వదిలిపెట్టరు. అసలు ఇలా చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? వెనక ముందు ఎవరూ లేనోళ్ళం సారు. దానికున్నది ఒక్కగానొక్క అవ్వ. ఆ అవ్వకు కూడా విషయం చెప్పకుండా ఆపరేషన్కి వెళ్ళిపోయింది. వాట్? ఆపరేషన్కి వెళ్ళిపోయిందా? ఆ, గాడ్, ఇంతకీ ఏ హాస్పిటల్? ఇక్కడికి దగ్గరలోనే సారు. అయితే వెంటనే పద. ఏటైనా సారు? ఎలా పడితే అలా కిడ్నీలు ఇవ్వకూడదు. ఆ, దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అంత ఈజీ అనుకుంటున్నావా? అర్జెంట్గా పద, కారెక్కు, పద, బండిది ఎక్కు. డాక్టర్, ఆపరేషన్కి ఇంకెంత టైం పడుతుంది? కొంచెం టైం పడుతుందమ్మా. ఎందుకు, భయంగా ఉందా? ఆహా, భయమేం లేదు సారు. కానీ ఆపరేషన్ చేసే ముందు మా తమ్ముడితో ఒక్క మాట మాట్లాడి వచ్చేస్తాను సారు. ఇప్పటికే లేట్ అయిందమ్మా. ఇంకా ఆలస్యం అయితే డబ్బిచ్చిన వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు. అయ్యో అమ్మో, వద్దు సారు, వద్దు. నా తమ్ముడిని ఆపరేషన్ తర్వాతే చూసుకుంటాను. మీరు చెప్పినట్టే చేస్తాను. నర్స్, మిగతా ఏర్పాట్లు చూడు. ఓకే డాక్టర్. ఎట్టాగై శివ శివ నీవన్నీ వింత
వింత ఆటలే పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే నర్స్ వెనక్కి తిప్పు. పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే ఇదే సారు ఇదే, తొందరగా పదండి. నర్స్ సిజర్స్ ఇవ్వండి. డాక్టర్ ఆవిడింకా పూర్తిగా అన్కాన్షియస్ అవ్వలేదుగా. డాక్టర్ నువ్వానైనా చెప్పించేయి. సిన్నా సిన్నా ఎక్కడ మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్ ఎక్కడ? సారు ఏడనే ఉండాలి సారు. సంతకం మాత్రం పెట్టింది ఆడనే సారు. హలో, ఆ అమ్మాయి ఎక్కడ? ఏ అమ్మాయి సార్? అదే కిడ్నీ ఇవ్వడానికి వచ్చింది కదా వీళ్ళ చెల్లి, ఆ అమ్మాయి ఎక్కడ? అలివేలు సారు. అలివేలు తను ఎక్కడుంది? ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు సార్. వాట్? అలా ఎలా తీసుకెళ్తారు? ఛా! అన్ని ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నారా? ఎవిడెన్స్ ఏంటి? ఏది తన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వు. సార్ కిడ్నీ తన ఇష్ట ప్రకారమే డొనేట్ చేస్తుంది. నేను తన ఇష్ట ప్రకారం జరుగుతుందా లేదా అని అడగట్లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వు అన్నాను. ఇవ్వు. అది అడగడానికి మీరెవరు? ఆ అమ్మాయికి కావాల్సిన వాడిని. కావాల్సిన వాడవైనంత మాత్రాన అలా అడగగానే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వరు సార్. అయినా ఆ అమ్మాయి తనకెవరు లేరని చెప్పిందే. ఏయ్! ఇప్పటి వరకు అమ్మాయికి ఎవరూ లేకపోవచ్చు, ఇక నుంచి నేనున్నాను. ఐఎమ్ డాక్టర్ దేవాంశ్. డిక్లరేషన్ ఫామ్ ఇస్తావా లేకపోతే జైలుకి వెళ్తావా? సార్ అది రూల్స్ ప్రకారం. సంథింగ్ ఈజ్ రాంగ్. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి అంత టెన్షన్ పడుతున్నావంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మీ ఎండిని పిలువు. కాల్ హిమ్ ఇమీడియట్లీ. కాల్ హిమ్. ఇక్కడ అన్ని లీగల్ గానే జరుగుతున్నాయా లేదంటే మీరందరూ కలిసి ఆర్గన్ మాఫియా చేస్తున్నారా? అలా మాట్లాడకండి సార్. హే! ఏంటిది? ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తనే రాసిందా? నిన్నే అడుగుతున్నాను, నిజంగా తనే రాసిందా? ఏమైనా సారు? ఏమైందా? కిడ్నీతో పాటు లంగ్స్, లివర్, కళ్ళు కూడా డొనేట్ చేస్తున్నట్టు రాశారేంటి? లేదు సారు, లేదు. కిడ్నీ మాత్రమే ఇస్తారని ఒప్పుకున్నాము. రేయ్, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? చెప్పు. రేయ్, ఏం జరుగుతుంది చెప్పు. ఎవరవై నువ్వు? అడిగినంత డబ్బిచ్చాం కదా, మూసుకుని వెళ్ళండి. పని అయిపోయాక బాడీ అప్పగిస్తాం, వెళ్ళండి. బాడీ అప్పగిస్తారా? రాస్కల్. ఎవరికి కావాలరా నీ డబ్బు? అవతల ప్రాణాలు తీసేస్తూ మాలువేలు ప్రాణాలు తీసేస్తారా మిమ్మల్ని? రేయ్, ఎక్కడ పేషెంట్? మిమ్మల్ని చంపేస్తాను. మిమ్మల్ని చంపేస్తాను. రాయ్, మర్యాదగా చెప్పు. ఆపరేషన్ థియేటర్ ఎక్కడ? ఎక్కడ జరుగుతుంది? చెప్తావా లేకపోతే చంపేయమంటావా? సారు, ఇందులో ఉండాల్సిన డబ్బులు లేవు సారు. డబ్బులు లేవా? లేవు. ఇంకా అర్థం కాలేదా? ఇదంతా వీళ్ళ ప్లాన్. మీకు మనీ అవసరం ఉందని తెలుసుకొని మిమ్మల్ని ట్రాప్ చేశారు. ఇక్కడ జరిగేదంతా చీటింగ్. ఆర్గన్ మాఫియా చేస్తారా? దేవుడా! చెప్పరా, చెప్పరా. ఆపరేషన్ థియేటర్ అక్కడ. అక్కడ
ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఆపరేషన్ థియేటర్లోకి ఇలా వచ్చావేంటి? అవుట్. అవుటా? ఈ రోజుతో నీ డాక్టర్ కెరీర్ అవుట్రా. అమాయకుల్ని చేసి ప్రాణాలతో ఆడుకుంటారా? మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే పీక కోస్తాను. ఏంట్రా? ఏంటి చేస్తావా ఆపరేషన్? ఇప్పుడు చేయి చూద్దాం. డాక్టర్ అంటే ప్రాణాలు పోసే దేవుడితో సమానం రా. ఇలా చీటింగ్ చేసి ప్రాణాలు తీస్తే కాదు. ఎక్కడికి పారిపోతారా? అలివేలు, అలివేలు, అలివేలు లేవే సారు. తోయి లేకుండా పడున్నది సారు. నాకేదో భయం వేస్తుంది సారు. అలివేలు. భయపడకు, ఇంకా సర్జరీ స్టార్ట్ చేయలేదు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చుంటారు. ఒక్క నిమిషం. ఓ 5 నిమిషాల్లో తను స్పృహలోకి వస్తుంది. అలివేలు, అలివేలు, ఇటు చూడవే. వద్దు వద్దు అంటే విన్నావా? పేనాల మీదకి తెచ్చుకున్నావు కదే, ఇప్పుడు చూడు. అలివేలు లేవే. ఊరుకోండి, ఊరుకోండి, ఏమి కాదు. అలివేలు, 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 అలివేలు. అక్క, అప్పుడే ఆపరేషన్ అయిపోయిందా? తమ్ముడికి మాటలు వచ్చేసినాయా? నీకేమైనా పిచ్చా? ఇలాంటి పనులు చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించవా? ఏమైంది సారు? మీరేంది ఇక్కడ? వాళ్ళు తీసుకోగా మిగిలిన గుండె అవి నేను తీసుకుందామని. ఏమంటున్నారు సారు? నాకేం అర్థం కావడం లేదు. అలివేలు, నువ్వు అనుకున్నట్టు ఆ పెద్దయినా ఈ ఆసుపత్రులు మంచోళ్ళు కారే. ఇదంతా పెద్ద మోసం. సమయానికి డాక్టర్ బాబే వచ్చి మనల్ని కాపాడారే. లేదంటే ఈ రాబందులు నీ శరీరంలో ఒక్క భాగాన్ని కోసి అమ్మేసేవారు. ఏమంటున్నావక్క? అంటే ఇప్పుడు తమ్ముడు ఆపరేషను ఆగిపోయిందా? అవునే, వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా వాళ్ళే దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారే. లేదక్కా, ఏదో ఒకటి చేసి తమ్ముడికి మాటలు తెప్పించాలి. ఇక్కడ కాకపోతే వేరే చోట, అక్కడ కాకపోతే ఇంకో చోట నా కిడ్నీని అమ్మేస్తానక్క. నా మాట వినవే. కుదరదక్క. నేను 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 సస్తే సస్తాను, కానీ తమ్ముడి కోసం ఈ పని చేయాల్సిందే, చేయాల్సిందే. అలివేలు, అలివేలు, అక్క. అలివేలు, ఎక్కడికే? నేను నా
కిడ్నీ అమ్మేసి తమ్ముడికి ఆపరేషన్ చేపిస్తానక్క. వేరే చోట నా కిడ్నీని అమ్మేస్తానక్క. వద్దే, నా మాట వినవే. లేదక్క, నేను అమ్మేస్తాను. ఏ అమ్మాయి, మారవా నువ్వు? ఇంత జరిగిన అర్థం కావడం లేదా? నీ ప్రాణం పోతే నీ తమ్ముడికి ఆ మాటలు వచ్చి ఏం ఉపయోగం? ఆ మాటలతో నిన్ను అక్క అని పిలవడానికి నువ్వు బ్రతికుండక్కర్లేదా? ప్రాణం, ఈ ప్రాణం మీద ఆశ ఎప్పుడో చచ్చిపోయింది సారు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నా కంటి ముందర నా తమ్ముడు మూగవాడిగా మిగిలిపోకూడదు. ఈ కట్టె కాలి బోర్డుదైనా దానికంటూ విలువ లేదు సారు. నా ప్రాణం నా తమ్ముడి భవిష్యత్తుకు ఒక దీపమైతే సంతోషమే కదా సారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుందా అసలు? అలవేలు, నువ్వు బాగవే. సారు, మీరు సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడినారు. మీరు ఈ జన్మలో తీర్చుకోలేము. ఇప్పుడు మేము మా ఊరు వెళ్ళిపోతాం సారు, వెళ్ళిపోతాం. అక్క, తమ్ముడు నార్మస్కో. ఊపిరుంటే సముద్రం ఒడ్డున పూసలు అమ్ముకొని చిన్నోడిని సాకొచ్చినే. సారు, ఇది ఊరు కాదు సారు, అడవి. ఇక్కడ మనిషి రూపంలో ఉన్న మృగాలు తిరుగుతున్నాయి. రూపాయి కాగితం కనిపిస్తే చాలు కన్న పేగును తోడుబుట్టిన బంధాన్ని కూడా కోసేస్తారు సారు. నోట్ల కట్టల కోసం ప్రాణాలు తీసే ఈ నరరూప రాక్షసుల మధ్య ఆరక్షణం కూడా మేము బతకలేం సారు. పదవే. అక్క, అక్క, ఇంకేం చెప్పొద్దు, దవడ వాయించేత్త. పద రారా. అక్క. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే హలా పార్కులో అలా, ఏమి హాయిలే ఇలా పార్కులో ఇలా. ఈయనొకరు జలకాలాటలంట, జలకాలాటలు. ఏమండి, ఏమండి? నమ్మవేమో గాని అందాల యువరాణి పార్కుకొచ్చింది, అబ్బబ్బా. నా వలలో పడిపోయింది. బావగారు. అన్నయ్య, అది అన్నయ్య. అమ్మా నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. బావగారేంటి బాగా బిజీనా? అవును, చాలా బిజీగా ఉన్నారు. లోపల నొరగలు కక్కుకుంటున్నారు, ఒళ్ళంతా సబ్బు పెట్టుకుని. ఓ, స్నానం చేస్తున్నారా? అవును, అదేంటమ్మా బావగారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా దొరకరు? మరో పక్క ముహూర్తాల టైం అయిపోతున్నారు పంతులు గారు అంటున్నారు.
హెల్త్ మినిస్టర్ గారు మన ఇంటికొచ్చారు. నిన్న అల్లుడుగా చేసుకుంటా అన్నారు. నాకు పెళ్లి సంబంధాలు చూడొద్దని చెప్పాను కదా నాన్న. ఆ, అది అన్నయ్య గారు, ఆయన రాగానే కాల్ చేపిస్తాను. అలాగే అమ్మా. అమ్మా ఒక్క మాట. చెప్పండి అన్నయ్య గారు. మీ ఆయనకి ఎవరైనా ట్విన్ బ్రదర్ ఉన్నాడా? ట్విన్సా? లేరే. ఎందుకలా అడుగుతున్నారు? అదేంటో అమ్మా, మార్నింగ్ పార్క్ లో అచ్చం మీ ఆయనలాగే ఒకడున్నాడు. పక్కన ఒక ఆవిడ్ని పెట్టుకుని క్యాంపెయిన్ చేస్తున్నాడు. బావగారు మీరేంటి ఈ పనులేంటని అడిగితే నేనెవరో తెలియనట్టు ఏదో తమిళు, తెలుగు, ఇంగ్లీషు, మలయాళం మిక్స్ చేసి మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేశాడమ్మా. అదే నాకు అర్థం కావడం లేదు. మీ ఆయన వెనకాల ఏదైనా ట్విస్ట్ ఉందా అమ్మా? అంత జరిగిందా? దాని వెనక ఉన్న ట్విస్ట్ ఏంటో, అది ఎంత గట్టిదో నేను బయటికి లాగుతానులేండి. మీరు ఫోన్ పెట్టేయండి అన్నయ్య గారు. పదండ్రా. సహస్ర బ్యూటీ పార్లర్ హైదరాబాద్ మొత్తానికి ఇంట్రడ్యూస్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఎలా మేడం? 100 కోట్లకి వారసురాలు, లక్షల మంది ఆశలకి అండగా నిలిచిన పేరు. దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రిన్సెస్ మిస్ దివ్యాంక.